జనరల్‌గా ఏంటంటే చాలామంది కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు లేకపోతే ఫ్రెషర్‌గా కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే తక్కువ కోడింగ్ ఉంటే బాగుంటది. తక్కువ కోడింగ్ ఉంటే బాగుంటది. సో ఆ ప్రాసెస్‌లో భాగంగానే చాలామంది ఏం చేస్తారంటే తక్కువ కోడింగ్ అంటే ఫ్రెషర్ ఎస్పెషల్లీ పవర్ బిఐకి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని మీకు అప్డేట్ చేస్తాను. జనరల్‌గా ఏంటంటే చాలామంది పవర్ బిఐ తక్కువ కోడింగ్ కాబట్టి పవర్ బిఐ నేర్చుకోండి. నిజంగా చెప్పాలంటే పవర్ బిఐకి ఇప్పుడు కాల్స్ ఉన్నాయి. యెస్, మీరు అన్నది నిజమే. పవర్ బిఐకి కాల్స్ ఉన్నాయి ఇప్పుడు, కానీ తక్కువ ఉన్నాయి. అయితే తక్కువ కోడింగ్ అని ఒక పవర్ బిఐ కాకుండా ఖచ్చితంగా మనం డేటా అనలిస్ట్ అనేది నేర్చుకోవాలి. దీంట్లో కూడా బేసిక్ పైథాన్ ఉంటుంది, NoSQL, అంటే ఇవన్నీ బేసిక్స్ ఉంటాయి. సో బేసిక్ పైథాన్ మనం నేర్చుకోగలిగి దీంతో పాటు బేసిక్ AWS, ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకోవాలి, ట్యాబ్లు కానీ. సో ఇవన్నీ మనం కాంబినేషన్లో మనం నేర్చుకోగలిగితే మంచి ఫ్యూచర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఫ్రెషర్ అయినా కానీ కెరీర్ గ్యాప్ అయినా కానీ దీని సాలరీస్ ఏంటి, మీకు స్టార్టప్ కంపెనీస్, MNC కంపెనీస్, ఏ కంపెనీస్ డేటా అనలిస్ట్ రిక్రూట్ చేసుకుంటే ఆ విషయం కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దాంతోపాటు బేసిక్లీ ఏంటంటే పవర్ బిఐ కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ తక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటి దీంతో పాటు మన కాంబినేషన్లో బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, PY Spark కానీ, క్లౌడ్ డేటా అనలిటిక్స్ కానీ, గూగుల్ స్టూడియో కానీ, AWS, తర్వాత ట్యాబ్లు, పవర్ బిఐ, SQL, తర్వాత వచ్చేసి NoSQL, పైథాన్, PY Spark, ఇవన్నీ కూడా మనం కాంబినేషన్లో నేర్చుకొని రియల్ టైం నాలెడ్జ్ పెట్టుకొని రెఫరెన్స్ మనం కానీ తెచ్చుకోగలిగితే డెఫినెట్లీ అంటే మనం ఇక్కడ ఏంటి ఒక పవర్ బిఐ అనే కాదు, ట్యాబ్లు సైడ్ వెళ్ళాలంటే ట్యాబ్లు సైడ్ వెళ్ళొచ్చు, తర్వాత వచ్చేసి మనము AWS సైడ్ వెళ్ళాలంటే AWS సైడ్ వెళ్ళొచ్చు. ఈ విధంగా ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకు ఉంటాయి. అండ్ డెఫినెట్లీ ఇండియాలో డేటా అనలిస్ట్ జాబ్స్ అనేవి చాలా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. డేటా సెంటర్స్ కూడా ఇండియాలో పెరుగుతూ ఉన్నాయి. మనము 2020 న్యూ డేటా ప్రొటెక్షన్ రూల్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్న డేటా ఇండియాలోనే భద్రపరచాలనే కేంద్రం ఒక రూల్ తీసుకొచ్చింది. దానివల్ల జాబ్స్ అనేవి మెల్లగా ఇండియాలో పెరుగుతూ ఉన్నాయి. దానికి అందుకని ఎక్కువగా ఎక్కడికి పోయినా కానీ డేటా సైన్స్, డేటా అనలిస్ట్ ఎక్కువగా కోర్సెస్ అనేవి చాలా ఇన్స్టిట్యూట్స్, టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కోర్సులు అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మినిమల్ తక్కువ కోడింగ్ కావాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి, ఏ ఇంపాక్ట్ ఉండకూడదు అనుకుంటే మీరు డేటా అనలిస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు పర్టికులర్గా ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో, మీకు సూట్ అవుతుందా లేదా, ఇంట్లో ఎంత కోడింగ్ ఉందో అది మీరు కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా మీరు అటెండ్ అయ్యి మీరు ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎలాంటి కంపెనీస్లో ఉంటాయి అని తెలుసుకునే ముందు మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఈ డేటా అనలిస్ట్లో జాబ్ తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ రియల్ టైం నాలెడ్జ్ ఉండాలి, రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలి, ఎక్స్పర్ట్స్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తోటి మనము క్లాసెస్ అనేవి వినాలి, ప్రాక్టీస్ ఉండాలి, అండ్ మాక్ ఇంటర్వ్యూస్ చేయాలి. దాంతోపాటు మనం డిఫరెంట్ హ్యాకథాన్స్ని మనము అటెండ్ చేయాలి, అండ్ మనం PPT ప్రజెంట్ చేయగలగాలి, మళ్ళీ LinkedIn ప్రొఫైల్ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి అంటే మంచి ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి డేటా అనలిస్ట్లో జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే రెఫరెన్స్ ఇప్పించగలుగుతారా, కంపెనీస్తో టైప్ ఉందా లేదా. జనరల్గా ఏంటంటే డేటా అనలిస్ట్ ఎవరికి జాబ్స్ ఉండవు తెలుసా, ఎవరైతే రైట్ డైరెక్షన్లో రైట్ మెంటర్తో వెళ్ళరు వాళ్ళకు ఉండవు. జనరల్గా ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఒక షర్టే ఉంది అనుకుందాం, ఈ షర్టే ఉంది, ఇదే షర్టు 500కి దొరకవచ్చు, 100 రూపాయలకి దొరకవచ్చు. అట్ ద సేమ్ టైం 4000, 5000 కూడా, కొంతమంది అయితే 10,000 అంత కూడా పెట్టి కొంటారు. అంటే దాన్ని బట్టి డ్యూరబిలిటీ కూడా ఉంటుంది, అంటే క్వాలిటీ కూడా ఉంటుంది. సో మనం పెట్టే డబ్బులు అనేది ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది. ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని ఒక మంచి ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకుంది, మంచి రైట్ మెంటర్తో, లైక్ ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ లాగా మీరు చూస్తే చాలామందికి జాబ్స్ వచ్చాయి. డేటా అనలిస్ట్లో చాలామంది జాబ్స్ వచ్చాయి. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ప్రాపర్గా ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్ తోటి వాళ్ళు చెప్పిస్తారు క్లాస్లో, అండ్ ప్రాపర్ మెంటార్స్ ఉంటారు, మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ల్యాబ్స్ ఉంటాయి, దాంతోపాటు మీకు ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది, సపరేట్ ప్లేస్మెంట్ టీం ఉంటుంది, మీకు జాబ్ వచ్చే వరకు జాబ్ ఇంటర్వ్యూస్ అనేవి పెట్టిస్తుంటారు. దీంతోపాటు రియల్ టైం నాలెడ్జ్, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారు, దీంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారు. దీంతోపాటు వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతే మీరు సీరియస్గా ఉంటే రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చి పంపించి మీకు ఇంటర్వ్యూస్ పెట్టించగలుగుతారు. రెండు విషయాలు ఇక్కడ, జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఎలా చేస్తే సక్సెస్ అవుతారో ఆ విధంగా టిప్స్, దానికి సంబంధించిన గైడెన్స్, మెంటార్షిప్ కూడా అక్కడ జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం ఆలోచించాలి. అందుకని మనం ఎప్పుడైనా కానీ ఏ కోర్స్ నేర్చుకున్నా కానీ ఒక ప్రాపర్ వేలో అంటే రైట్ గైడ్ని చూసుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. నేను డబ్బులు ఏం కట్టను, నేను ఫ్రీగా నేర్చుకుంటాను, డెఫినెట్లీ ఫ్రీగా నేర్చుకుంటే జాబ్ రాదంటే ఫ్రీగా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది. మన మెంటార్ గురువు ఉండి మనల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం, ఒక మంచి ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ ఉండి ముందుకు వెళ్ళడం ఒక లెక్క. డెఫినెట్లీ లేకుండా మనం సొంతంగా వెళ్ళడం అంటే డైరెక్షన్ లెస్ ఉంటాము, ఏది మనం ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ట్రెండ్ ఏంటి, అప్డేటెడ్ కరికులం ఏంటి, ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఆల్రెడీ వర్కింగ్ ట్రెండ్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అప్పటికప్పుడు వాళ్ళు తెలుస్తూ ఉంటాయి. అందుకు మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా, సో దట్ ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక లొకేషన్ పెట్టుకొని ఒక గమ్యం పెట్టుకొని దాని ప్రకారం వెళ్ళడం అనేది ఈజీ అవుతుంది. గమ్యం తెలుసు, ఎలా వెళ్ళాలో తెలియకుండా రైట్ డైరెక్షన్ లేకపోతే టైం పడుతుంది.
అది మనకు అర్థం చేసుకోవాలి. కంపెనీస్ విషయం చూసుకుంటే మన శాలరీస్ కూడా 5 to 7 lakhs యావరేజ్ ఫ్రెషర్కి ఉంది ప్యాకేజ్. కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎంతవరకు కెరీర్ గ్యాప్ నేర్చుకోవచ్చు, ఎవరికి సూట్ అవుతుంది అనేది యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ కౌన్సిలింగ్. అయితే దీంతోపాటు అమెజాన్ కంపెనీ, డెలాయిట్, ఇన్ఫోసిస్, ఎక్సెంచర్, విప్రో ఇవన్నిట్ల కంపెనీస్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇంకోటి మీరు లిస్ట్ నోట్ చేసుకోండి, ఫ్యూ కంపెనీస్ మీకు అప్డేట్ చేస్తున్నాను, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. వ్యాపార్ స్టార్టప్ కంపెనీ, చాలా డేటా అనలిస్ట్ని బాగా రిక్రూట్మెంట్ చేసుకుంటాం. తర్వాత జార్ కంపెనీ బెంగళూరులో ఉంది. తర్వాత సర్కిల్స్, ఇది గుర్గాన్లో ఉంది. తర్వాత వచ్చేసి శాక్ క్విక్ అని నాగ్పూర్లో ఉంది. వీక్ డే ఏఐ, తర్వాత లీషియస్, యూబీ, ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. లీషియస్, యూబీ, ఇన్ఫిలెక్ట్, తర్వాత అప్డ్రాఫ్ట్, తర్వాత వెన్ అనలిటిక్స్, క్లాస్ ప్లస్, తర్వాత నెక్స్ట్ ట్రాక్స్, ఇవన్నీ కూడా స్టార్టప్ కంపెనీస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ కూడా చాలా యాక్టివ్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ డేటా అనలిస్ట్ మీద. ఇట్లాంటి స్టార్టప్ కంపెనీస్ చాలా రిక్రూట్మెంట్ మంచి మంచి ప్యాకేజ్ ఇస్తూ ఉన్నారు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో రీసెంట్గా కూడా ఇన్నోవేటివ్స్ రీసెర్చ్ ల్యాబ్స్ కూడా లాస్ట్ ఈ మంత్ అనుకుంటా, ఈ మంత్ కోటివిటీ అనే కంపెనీ వచ్చింది. దాదాపు సెకండ్ టైం అది రావడం, దాదాపు ఒక 9 members మేము రిక్రూట్ చేసుకున్నాం మళ్ళీ వచ్చి రీసెంట్గా మన JN2 బ్రాంచ్ దగ్గర. సో ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి ఇన్నోవేటివ్స్ రీసెర్చ్ ల్యాబ్స్కి. హైదరాబాద్లో 2 branches ఉన్నాయి, పూణే, బెంగళూరు, ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇలాంటి కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, రైట్ మెంటర్ని చూసుకోండి, డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.